నమస్తే, వెల్కమ్ టు ఓకే టీవీ. నేను మీ అమూల్య. మరొక సరికొత్త బిగ్ బాస్ రివ్యూ ఎపిసోడ్తో మళ్ళీ నేను మీ ముందుకు వచ్చేసాను. ఏం లేదండి, ఇంతకుముందు వరకు అయితే మనం డే 5 వరకు అయితే మాట్లాడుకున్నాము. ఈరోజు మనం ద మోస్ట్ స్పెషల్ ఎపిసోడ్ డే 7 నాగార్జున గారి ఎపిసోడ్ గురించి మాట్లాడుకోబోతున్నాము. ఒక వీక్ అంతా ఒక ఎత్తు, కానీ ఈ డే 7లో వచ్చే ఎపిసోడ్ ఒక ఎత్తు. ఇంకా మీకు తెలిసిందే, మన వారం అంతా కొట్టుకున్నాక ఆయన వచ్చి వీళ్ళని తిట్టడం అయితే జరుగుతుంది ఈ డేలో మాత్రం. సో ఈరోజు నాగార్జున గారు వచ్చి అసలు ఎవరెవరి ఖాతాలు ప్రాపర్గా క్లియర్ చేశారో ఈరోజు మనం చూడబోతున్నాము. సరే, డే 7 అయితే బాగానే స్టార్ట్ అయింది. ఆయన వచ్చారు, ఇంకా ఆయన ఇంట్రో వేరే లెవెల్లో ఉంటుంది. అన్నీ అయితే బాగానే ఉన్నాయి. వీళ్ళు కూడా హౌస్ మేట్స్ అంతా చక్కగా రెడీ అయిపోయి కూర్చున్నారనమాట. తిట్టించుకోవడానికి అయి ఉండొచ్చు, లేకపోతే సర్ప్రైజ్లు అందుకోవడానికి అయి ఉండొచ్చు, ఏదైనా అయి ఉండొచ్చు. సో నాగార్జున గారు అయితే వచ్చారు. స్టార్టింగ్లో పలకరింపులన్నీ బాగానే అయ్యాయి. అందరినీ నీట్గా పలకరించారు. ఎలా ఉంది ఏంటి, ఎవ్రీథింగ్ వాస్ ఫన్. కానీ అసలు సిస్సలైన ఎపిసోడ్ అయితే ఇప్పుడు స్టార్ట్ అయిపోయింది. ముందుగా మన ది గ్రేట్ హరీష్ గారితో అయితే స్టార్ట్ చేశారు. అంటే ఆయన మరి ఈ వారమంతా మనం చూసుకున్నట్టయితే చాలా కొంచెం ఎక్కువగానే మాట్లాడినట్టు నాకు అనిపించింది. అంటే ఏదన్నా అయి ఉండొచ్చు, గేమ్ ఆడడం అయి ఉండొచ్చు, అంటే ఆయనకు అనవసరమైన వాటిలో కూడా కొంచెం తలదూర్చి మాట్లాడాడు అన్నది నా ఒపీనియన్. ఇంకా ఎస్పెషల్లీ ఆయన మొన్న జరిగిన టాస్క్లో అయితే ఇమాన్యుల్ని అన్న విషయం అయితే కరెక్ట్ కాదు అని నాకు అనిపించింది. అంటే ఎస్పెషల్లీ ఇమాన్యుల్, తనుజ, భరణిని టార్గెట్ చేసి ఆయన ఒక అమ్మాయి ఇద్దరు అబ్బాయిలతో ఆడినట్టు లేదు, నేను ముగ్గురు ఆడవాళ్ళతో ఆడినట్టుంది అన్న ఏదైతే స్టేట్మెంట్ ఉందో అది చాలా అఫెన్సివ్ స్టేట్మెంట్ అని నేను బిలీవ్ చేస్తాను. సో నాగార్జున అయితే ఇప్పుడు ఈ స్టేట్మెంట్ని బయటికి తీసి ఆడంగోళ్ళు అన్న పదం వాడడం కరెక్ట్ కాదు అన్న పాయింట్ పైన అయితే గట్టిగా తిట్టుపాడేశాడు అనమాట హరీష్ని. ఇంకా గుండంకుల్, ఇట్లాంటి పెద్ద పెద్ద స్టేట్మెంట్లు అయితే వచ్చాయి. మొత్తానికి అంటే కామనర్లు స్టార్టింగ్లో వచ్చినప్పుడు చాలా సింపతి గెయిన్ చేద్దామన్న పాయింట్తో ఉన్నారో ఏంటో నాకు తెలియదు. కానీ అంటే ఆడియన్స్ అందరూ స్టార్టింగ్లో అనుకుంది ఏంటంటే ఓకే, సెలబ్రిటీస్ కామనర్స్ కాబట్టి సెలబ్రిటీలు కామనర్లను తొక్కేస్తారేమో అన్న పాయింట్తో కామనర్లకు ఎక్కువ సపోర్ట్గా ఉందామన్న పాయింట్తో అయితే ఆడియన్స్ ఉన్నారు. కానీ అది ముమ్మాటికి అబద్ధం అని వీళ్ళు ప్రూవ్ చేయడానికే ఈ వారం అంతా ఆడినట్టు నాకు అనిపించింది. అంటే కామనర్లలాగా బిహేవ్ చేయకుండా చాలా రుబాబుగా ప్రతి విషయానికి గొడవ వేసేసుకొని, ఎస్పెషల్లీ వీళ్ళు ఇంకా మనకు తెలిసిందే ఈ వారం అంతా వీళ్ళు ఆడి కొట్టుకున్నట్లేదు, దొంగతనం చేసి కొట్టుకున్నట్టుంది. రోజుకొకరు దొంగతనాలు చేయడం వీళ్ళకి బాగా అలవాటు అయిపోయింది ఈ సీజన్లో. మరి ఏంటో ఈ ఫ్యాంటసీ నాకు అర్థం కాలేదు. సో మొత్తానికైతే హరీష్ ఎక్కువగా కొంచెం నోరైతే ఆడిచ్చాడు ఈ వారం మొత్తం. కాబట్టి నాగార్జున గారు అయితే గట్టిగానే ఫస్ట్ ఆయనతోనే క్లాస్ స్టార్ట్ చేశాడు. బాగానే అయితే జరిగింది, బాగా హీటింగ్ డిస్కషన్. నెక్స్ట్ వచ్చేసి ఇంకా మన మర్యాద మనీష్ గారి దగ్గరకు వచ్చారు. ఇంకా ఆయన గురించి మనకు తెలిసిందే, వారంలో 2 రోజులు బాగానే నటించాడు. కానీ ఇంకా దాని తర్వాత నుంచి అర్థమైంది మనకి ఆయన మర్యాదను పక్కన పెట్టేసి మరీ మాట్లాడతారు అందరితో అని చెప్పేసి. సో మర్యాద మనీష్ని అయి ఉండొచ్చు, ప్రియాని అయి ఉండొచ్చు, ప్రతి ఒక్కరిని పేరున గట్టిగా అయితే వాదించడం అయితే జరిగింది. మరి ఇలా ఈ హీటెడ్ డిస్కషన్స్ అంతా పక్కకు పెట్టేస్తే ఇంక ఇప్పుడు ఇంత తిట్టాక కొంచెం అన్న ఫన్ అయితే మనకు ఉండాలి కదా అన్న ఇదితో మిరాయ్ మూవీ టీం అయితే బిగ్ బాస్ షోకి వచ్చేసింది. వాళ్ళ మూవీ ప్రమోషన్స్లో భాగంగా వచ్చేసి మన తేజ సజ్జా మరియు రితిక నాయక్ అయితే ఇద్దరు వచ్చారు. మంచిగా మూవీ ప్రమోషన్స్ అయ్యాయి. హౌస్ మేట్స్ అందరూ కూడా వాళ్ళతో పాటు ఫన్గా మూవ్ అయ్యారు. ఎవ్రీథింగ్ వాజ్ ఫన్. సరే, ఇంకా ఫన్ పార్ట్ అయిపోయింది. ఇంక ఇప్పుడు మనం అసలు పాయింట్కి అయితే రావాలి కదా. అంటే ఇంకా ట్విస్ట్లు లేనిది బిగ్ బాస్ హౌస్ ఇంపాసిబుల్. అది వారంలో మనం గేమ్ అన్నా అయి ఉండొచ్చు, సండే వచ్చే నాగార్జున ఎపిసోడ్ అన్నా అయి ఉండొచ్చు. ట్విస్ట్ అయితే మనకి ఇంపార్టెంట్. ఆయన ట్విస్ట్ పెట్టంది అయితే ఈ ఎపిసోడ్ ఎండ్ చేయడం అన్న విషయం మనకు అందరికీ తెలిసిందే. ఇప్పుడు ఆయన ఏం చేశాడు, ఇంతవరకు కామనర్లు అందరూ ఓనర్లుగా ఉన్నారు, ఇంకా మన సెలబ్రిటీలందరూ టెనెంట్లుగా అయితే ఉన్నారు ఈ జరిగిన పాస్ట్ 6 days నుంచి అయితే. సో ఇప్పుడు టెనెంట్లలో ఒకరిని పర్మనెంట్ ఓనర్గా చేసే అవకాశాన్ని అయితే మీకు ఇస్తున్నాను, ఆ ఆపర్చునిటీ ఓన్లీ ఒక్కరికే వస్తుంది అని చెప్పేసి అయితే నాగార్జున మల్లో కిట్కు పెట్టాడు. ఇప్పుడు ఇది ఎట్లా, ఊరికైతే ఇచ్చాడు కదా, ఖచ్చితంగా టాస్క్ అయితే ఆడాల్సిందే. సరే అని చెప్పేసి మొత్తం 9 మంది ఉన్నారు సెలబ్రిటీలు. ఈ 9 మందిని 2 గ్రూపులుగా డివైడ్ అయిపోయి తర్వాత ఒక టాస్క్ ఆడి గెలిచిన వాళ్ళని ఎంపిక చేసుకున్నాక వాళ్ళకైతే ఒక పర్మనెంట్ ఓనర్ పొజిషన్ అయితే వస్తుందని చెప్పారు. సరే, 9 members ఉన్నారు, బాగుంది. రెడ్ టీమ్, బ్లూ టీమ్ అని చెప్పేసి ఇద్దరైతే డివైడ్ అయిపోయారు. సో ఇప్పుడు మనకు వచ్చేసి రెడ్ టీంలో భరణి, రాము రాథోడ్, శ్రేష్ఠి వర్మ, తనూజ అయితే ఉన్నారు. ఇక్కడ వరకు బాగుంది. నెక్స్ట్ బ్లూ టీంలో వచ్చేసి సంజన, ఇమాన్యుల్, రీతు చౌదరి, సుమన్ శెట్టి అయితే ఉన్నారు. మొత్తం 8 మెంబర్స్గా అయితే టూ గ్రూప్స్గా డివైడ్ అయిపోయారు. ఇంకొకరు మిగిలిపోయినప్పటికీ వాళ్ళు సంచాలకుగా ఉండమని అయితే ఆర్డర్స్ ఇచ్చారు. సరే, ఇక్కడ వరకు బాగుంది. నెక్స్ట్ ఇప్పుడు టాస్క్ వచ్చేసి బయట మన
ఓపెన్ ఏరియాలో టాస్క్ అయితే పెట్టారు. పెట్టినప్పుడు ఒక కాన్వేయర్ బెల్ట్ పైన కొన్ని పేపర్స్ అయితే పడి ఉంటాయి అనమాట. సో ఇద్దరు టాస్క్ అయితే ఆడాలి టీమ్కి. ఒకరు పేపర్స్ కలెక్ట్ చేసుకొని బయట ఎల్లో లైన్లో నుంచి పేపర్స్ కలెక్ట్ చేసుకొని ఒకరికి వెళ్ళి ఇచ్చేస్తే వాళ్ళు స్టాంప్ ప్యాడ్తో ప్రాపర్గా స్టాంప్ వేసి బ్యాలెట్ బాక్స్లో అయితే వేయాలన్నమాట. ఇది టాస్క్. ఓకే, ఎవరి పేపర్స్ పైన అయితే ప్రాపర్గా స్టాంప్ పడి ఉంటుందో ఆ పేపర్స్ మాత్రమే కౌంట్ అవుతాయి. పేపర్స్ చినిగిపోయి ఉండకూడదు అనమాట, క్లీన్గా ఉండాలి. ఇదైతే వచ్చేసి టాస్క్ అయితే పెట్టేశారు. సరే, ఇంకా గేమ్ స్టార్ట్ అయిపోయింది. మన ఫ్లోరా అయితే సంచాలకుగా ఉందన్నమాట. అండ్ ఆల్సో సంచాలకుగా ఉన్న వాళ్ళకి పర్మనెంట్ ఓనర్ అయ్యే అధికారం అయితే ఉండదన్నమాట. సో అలా అయితేనే అగ్రి చేయాలి. సో ఫ్లోరా వాజ్ ఫైన్ విత్ దట్ అనమాట. సరే అని చెప్పి స్టార్ట్ చేశారు. గేమ్ అయిపోయింది. ఇంకా కష్టాలు ఇంకా తెలుసు కదా, మనం అంతా కొంచెం ఆడడం కూడా కొంచెం చిల్లర ఆడతాం అనమాట. అంటే అక్కడిక్కడ చేసి వాళ్ళ పేపర్లు గుంజేసుకొని అవతలు పాడేసి కొట్లాడి లాస్ట్కి అయితే గేమ్ కంప్లీట్ చేశారు. అంతా బాగుంది. సరే అని చెప్పేసి ఈ బాక్సెస్ అన్నిటిని నాగార్జున దగ్గరికి అయితే పంపించేశారు. ఆయన కౌంట్ చేయడం అయితే స్టార్ట్ చేశాడు. లాస్ట్కి వచ్చేసరికి మన కౌంటింగ్లో ఇప్పుడు బ్లూ టీమ్కి వచ్చేసి 7 పేపర్స్ అనేవి ప్రాపర్గా బ్యాలెట్ బాక్స్లో నీట్గా స్టాంప్ అయ్యి అయితే ఉన్నాయి. రెడ్ టీమ్కి వచ్చేసి 11 పేపర్స్ ఉన్నాయి అనమాట. సరే, ఇంతవరకు బాగుంది. ఇంక ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే ఆబ్వియస్గా రెడ్ టీమే గెలిచినట్టు, ఎందుకంటే హైయెస్ట్ నంబర్స్ ఉన్నాయి కాబట్టి. ఇంకా మనకి ఇప్పుడు రెడ్ టీంలో ఉన్నది భరణి, రాము రాథోడ్, శ్రేష్ఠి వర్మ, తనుజ కాబట్టి ఇప్పుడు వీళ్ళల్లో ఎవరు పర్మనెంట్ ఓనర్ అయ్యే అధికారం ఉంది అన్నది కూడా ఇప్పుడు సంచాలక్ ప్లస్ బ్లూ టీమ్ అంటే సంజన, ఇమాన్యుల్, రీతు చౌదరి, సుమన్ శెట్టి వీళ్ళకైతే ఇచ్చాడు. వీళ్ళందరూ కలిసి ఇప్పుడు ఓటింగ్ చేస్తే ఎవరికి హైయెస్ట్ వస్తే వాళ్ళే ఇక్కడ పర్మనెంట్ ఓనర్ అయ్యే అధికారం అయితే ఉందన్నమాట. సరే అని చెప్పేసి ఫ్లోరా మాత్రం ఓన్లీ శ్రేష్ఠికి వేసింది. ఇంకా అక్కడ ఉన్న మిగతా వాళ్ళు అందరూ కలిసి భరణికే వేశారు. ఇంకా ఆబ్వియస్లీ ఇట్స్ వెరీ ఆబ్వియస్ అనమాట, ప్రెటీ ఆబ్వియస్ ఇంకా భరణికే ఎక్కువ ఓట్స్ వచ్చాయి అన్నది. సరే అని చెప్పేసి ఇంకా అమేజింగ్గా భరణి అయితే పర్మనెంట్ ఓనర్ అయిపోయాడు. ఇంకా దీంతో మన కామనర్ల మొక్కని చూడాలి, ఇంకా మామూలుగా మాడిపోలేదు. ఎందుకంటే స్టార్టింగ్ నుంచి కూడా భరణి చాలా స్ట్రాంగ్గా తన పాయింట్ పైన తను నిలబడి తన కోసం తను చాలాసార్లు స్టాండ్ తీసుకున్నాడు. ఈ 6 డేస్లో ఏదన్నా అయి ఉండొచ్చు. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ భరణికి హరీష్కి అసలుకే పడదు. ఇంకా మనం ఆ రోజు మన సంజన గుడ్డు తీసేసుకున్న విషయంలోనే మనకు అర్థమైపోయి ఉండాలి ఎంత హీటెడ్ ఆర్గ్యుమెంట్ జరిగిందో ఆ రోజు. సో మొత్తానికైతే భరణి పర్మనెంట్ ఓనర్ అవ్వడం ఖచ్చితంగా కామనర్లకు ఇష్టం లేదు. ఎందుకంటే భరణి చాలా స్ట్రాంగ్ కంటెస్టెంట్ అన్నదైతే నా ఫీలింగ్ కూడా. ఆబ్వియస్లీ వాళ్ళు కూడా అందుకే భయపడుతున్నారు అని అయితే నేను అనుకుంటున్నాను. సరే, ఇక్కడ వరకు అయితే బాగుంది. ఇక్కడతో వదిలొచ్చా? లేదు, ఇంకొక మళ్ళీ కిటుకు పెట్టాడు అనమాట నాగార్జున. బిగ్ బాస్ వచ్చేసి నువ్వైతే పర్మనెంట్ ఓనర్ అయిపోయా, బాగానే ఉంది. ఇప్పుడు మాత్రం ఒక అసిస్టెంట్ అనమాట, నీకు ఒక పర్సనల్ అసిస్టెంట్గా ఒకరిని చూస్ చేసుకునే ఆప్షన్ నీకు ఉంది అని చెప్పేసి అయితే బిగ్ బాస్ చెప్పాడు. అదేంటి అసిస్టెంట్ ఏంటి అంటే ఏం చేస్తారు అని అంటే, నువ్వు ఆర్డర్ వేసిన ప్రతిదీ తీసుకొని రావాలి, నీకు తినిపియాలి, ఇవన్నీ చేయడానికి నీకు ఒక పర్సనల్ అసిస్టెంట్ని ఇచ్చే ఒక పవర్ అయితే నీకు ఇస్తున్నాను చూస్ చేసుకోవడానికి అని చెప్పేసి బిగ్ బాస్ అయితే చెప్పాడు. సరే, ఇక్కడ వరకు బాగుంది. భరణి ఏం చేశాడు తెలుసా? ఇంకా ఆబ్వియస్లీ భరణి తనూజ కొంచెం దగ్గర కాబట్టి ఇంకా తనూజనే చూస్ చేసుకున్నాడు అనమాట. సో ఇప్పుడు భరణికి తనూజ పర్సనల్ అసిస్టెంట్గా ఓనర్స్ ఉండే హౌస్లోకి వెళ్ళే అధికారం అయితే పొందిందనమాట. ఇక్కడ వరకు మంచిగానే ఉంది. ఇప్పుడు అసలైన మన మోస్ట్ ఇంపార్టెంట్ పార్ట్ అయితే వచ్చేసింది, ఎలిమినేషన్స్. మనం వారమంతా వెయిట్ చేసిందే దీనికోసం. కాబట్టి ఇప్పుడు ఎవరు ఎలిమినేట్ అవుతారు అన్న దానిపైన అయితే మనకు గట్టిగానే ఉంటుంది కదా, ఇప్పుడు చూడాలంటుంది. ఆబ్వియస్లీ మనం ఆల్రెడీ మనం ఓటింగ్ ప్రకారం చూసుకున్నట్టయితే లాస్ట్లో ఉన్నది ఫ్లోరా మరియు శ్రేష్ఠి మాత్రమే. అంటే లీస్ట్ ఓటింగ్ పర్సంటేజ్లో ఉన్నది ఫ్లోరా మరియు శ్రేష్ఠి మాత్రమే. ఇంక ఇద్దరిలో ఎవరు వెళ్తారా అనుకునే లోపల ఇంకా ఆబ్వియస్లీ రెడ్ గ్రీన్ అనుకుంటూ మనం జార్లో అయితే పేస్టల్ కలర్స్ వేసేసి చూశారు. లాస్ట్కి శ్రేష్ఠి అయితే ఎలిమినేట్ అయిపోయింది. ఇంకా దట్ వాజ్ ప్రెటీ ఆబ్వియస్ అనమాట. ఇంకా మనకు ఆల్రెడీ ఆ జానీ మాస్టర్ ఇష్యూ అయిన తర్వాత శ్రేష్ఠి అయితే బిగ్ బాస్కి వచ్చేసింది. దాని తర్వాత తను అంత ఫేమ్ తీసుకురాలేకపోయింది అన్నది నా ఒపీనియన్ అనమాట. అంటే మేబీ ఒక్క వీక్ ఉంది కాబట్టి తనకు అంత ఫేమ్ రాలేదని అనిపించింది. ఒక 2-3 వీక్స్ సర్వైవ్ అయి ఉంటే కొంచెం బెటర్గా పీపుల్కి అర్థమయ్యేదేమో అని నేను అనుకుంటున్నాను. కానీ దట్ ఈస్ అగైన్ మళ్ళీ ప్రెటీ ఆబ్వియస్. ఎందుకంటే ఆమె ఏమంత గేమ్ ప్లే అయితే చూపించినట్టు నాకు అనిపించలేదు. ఏదో ఉండాలంటే ఉండాలి, ఆడాలంటే ఆడాలి అన్నట్టుగా చేసింది మొత్తం ఈ 1 వీక్ అయితే. అంటే అంత కాంపిటెంట్గా అయితే నాకేం అనిపించలేదు అనమాట ఈ 6 డేస్లో. అసలు మీరేమనుకుంటున్నారు? శ్రేష్ఠి ఎలిమినేట్ అవ్వడం కరెక్టా? అసలు ఆమె ఈ వారమంతా ఆడిన దానికి ఆమెను ఎలిమినేట్ చేయడం కరెక్ట్ డెసిషనా కాదా? లేకపోతే ఆ మిగతా 9 కంటెస్టెంట్స్లో
శ్రేష్ఠి కాకుండా ఇంకెవరన్నా ఎలిమినేట్ అయితే బాగుండేదా అన్నది మీ ఒపీనియన్ ఏమో చెప్పండి. సో ఇలాగైతే అయిపోయింది. ఇంకా శ్రేష్ఠి అయితే స్టేజ్ మీదకి వచ్చేసి మంచిగా ఇంకా ఆబ్వియస్లీ ఎలిమినేట్ అయినాక అయితే ఇంకా నిజాలైతే బయటికి గక్కుతారు కదా, అట్లనే ఆవిడ కూడా గక్కింది. మొత్తానికైతే డే 7 మన మోస్ట్ ఫేవరెట్ నాగార్జున గారి ఎపిసోడ్ అయితే అక్కడితో సమాప్తం అయిపోయింది. ఆయనైతే ఒక ట్విస్ట్తో భరణిని అయితే పర్మనెంట్ ఓనర్ చేసేసి అయితే వెళ్ళిపోయాడు. భరణి కూడా తన కోసం ఒక పర్సనల్ అసిస్టెంట్గా తనుజని అయితే సెలెక్ట్ చేసుకున్నారు. ఇంకా సంజన కూడా ఆబ్వియస్లీ షీఈ్ క్యాప్టెన్ కాబట్టి అక్కడి వరకు మంచిగానే ఉంది. ఆమె కూడా నాగార్జునతో చాలా షేర్ చేసుకుంది అనమాట. నన్ను ఇట్లా అందరూ కార్నర్ చేస్తున్నారు అది ఇదని చెప్పేసి. ఈ విషయమే కాదు, ఈ దొంగతనాల గురించి కూడా నాగార్జున చాలా గట్టిగానే డిస్కస్ చేశాడు అందరితో. అంటే ఇక్కడ తనుజ అరటిపండ్లు ఎత్తేయడం అయి ఉండొచ్చు, లేకపోతే శ్రేష్ఠి యాపిల్స్ ఇవ్వమని అడిగినప్పుడు డినే చేసింది. తర్వాత మళ్ళీ రాము రాథోడ్ వచ్చి మనకి బనానాస్ కావాలి అలా అడిగినప్పుడు ఇచ్చేసింది. సో నాగార్జున దీని మీద అయితే గట్టిగా అడిగాడు అనమాట. అంటే ఇదేమి ఈక్వాలిటీ, ఇదేనా నువ్వు చూపించే ఈక్వాలిటీ, ఇది కరెక్ట్ కాదు కదా అన్నట్టయితే ప్రతి ఒక్కరిని ఏమేం చేశారో వీడియోస్తో సహా చూపించి మరి గట్టిగా అయితే మాట్లాడాడు. మొత్తానికైతే ఈ వారం రోజుల్లో జరిగిందంతా ఆయన పక్కా ప్రూఫ్ తోటి వచ్చి మొత్తం అందరినీ ఒక్కసారి అయితే వాష్ చేసి వెళ్ళిపోయిండు. సో యా, ఇదన్నమాట డే 7 ఎపిసోడ్. ఇంకా ఈ వారం ఎట్లుండబోతుందో చూడాలి. ఎందుకంటే మన భరణి అంటే అక్కడ కామనర్లకు ఎవ్వరికి పడదు, అక్కడ ఉన్న ఓనర్లు ఎవ్వరికి కూడా. సో ఇప్పుడు ఈయన హౌస్లోకి ఎంటర్ అయిపోయాడు, ఎలా ఉంటుంది అనేది మనం ఇప్పుడు చూడాలి. సో నెక్స్ట్ వీక్ అయితే గట్టిగా గొడవలు అయిపోతాయని నేను అనుకుంటున్నాను. నేను కూడా చాలా ఎక్సైటెడ్గా ఉన్నా యాక్చువల్గా నెక్స్ట్ వీక్ కోసం. మళ్ళీ ఇంకొక ఎపిసోడ్తో నేను మీ ముందు మళ్ళీ ఉంటాను. సో అంతవరకు అసలు మీరు ఈ ఎపిసోడ్ గురించి మీరు ఏమనుకుంటున్నారు, అసలు ఈ ఎలిమినేషన్ ప్రాసెస్ గురించి అయి ఉండొచ్చు, నాగార్జున కమెంట్స్ పైన అయి ఉండొచ్చు, మీరేమనుకుంటున్నారో కింద కమెంట్ చేసి చెప్పండి. మళ్ళీ రేపటి ఎపిసోడ్తో మళ్ళీ నేను మీ ముందు ఉంటాను. అంతవరకు చూస్తూనే ఉండండి ఓకే టీవీ.